దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అందరినీ పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనకి సామర్థ్యము ఇచ్చాడు, ఆయన కృప అనుగ్రహించాడు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారస్యమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సు లాగున్నట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చెయ్యడి. దేవుడు ఒకే మనస్సు, ఒకే ఆత్మ, వాత్సల్యము, దయారసము, ఏక మనస్సు అగునట్లు, ఏక భావము కలిగి ఉండునట్లు. ఎవరైనా బాగుంటే వారసులేరు. అసూయ, ఈ అసూయ ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే, హేబేలు కయ్యేలు అన్నదమ్ములు ఇద్దరున్నారు. ఈ అన్నదమ్ముల్లో కయ్యేలు ఏబేల్ని చంపేశాడు. చాలా ప్రమాదమైన పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు తప్పించుకోవాలంటే ప్రార్థన చేస్తే సరిపోదు, ప్రార్థన జీవితం కలిగి ఉంటే సరిపోదు, దీన మనస్సు కావాలి. దీన మనస్సు ఎప్పుడు శాంతినిస్తుంది. ఇప్పుడు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఆత్మయందు సహవాసము కలిగి, ఆత్మయందు సహవాసము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. చూడండి, పశ్చాత్తాపం పడినప్పుడు అసూయ అనేది పారిపోతుంది. ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగి మీరు నడుచుకున్నప్పుడు పశ్చాత్తాపంతో ఆ యొక్క అసూయనది తీసేసుకోవచ్చు. ఏదైనా కొండను చూచి ఏళ్లతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక అంటే అది మీకు లోబడును. అసూయ అనేది అది చాలా ప్రమాదకరం. దాన్ని ఆత్మీయతకు అసూయకు చాలా అయి పొందు కావు. చూడండి, యేసు పాదాల దగ్గర క్షమాపణ, విడుదల దొరుకుతుంది. కుటుంబాలు కట్టబడతాయి, ఎందుకంటే ఈ అసూయ కుటుంబాల్ని కూల్చేస్తుంది. గుణవంతుడు తన ఇల్లు కట్టుకును, అదే మూఢురాలు తన ఇల్లు ఊట బెరుకుకొనెను. గుణవంతురాలుగా మనం ఉందాం. గుణవంతులకి కావలసిన లక్షణాలు మనం కలిగి ఉందాం. యేసు పాదాల దగ్గర క్షమాపణ దొరుకుతుంది. నా కాడి సులువైంది, నా భారము తేలికైంది. ఆయన పాదాల దగ్గర దీనత్వం ఉంది, సాత్వికం ఉంది, ఆయన దగ్గర శాంతి ఉంది. మన జీవితాలు గందరగోళంలో పడినప్పుడు మనము ఆ యొక్క ఉచ్చు నుంచి బయటికి రాలేం. పరిస్థితులు తారుమారైపోతాయి. లోకం వైపు తిరిగిన శిష్యులు చూడండి, శిష్యులు లోకం వైపు తిరిగిపోయారు. దేవుడు చెప్పకని చెప్పాడు, ప్రార్థన చెయ్యండి, ముమ్మారు ప్రార్థన చెయ్యండి, 7 మార్లు ప్రార్థన చెయ్యండి, ఆత్మకు కనెక్ట్ అయ్యుండ. కానీ శరీరదారులుగా ఉన్నప్పుడు గచ్చమన తోటలో వారు నిద్రమత్తులుగా ఉన్నారు. శరీరం ఎదిగింది కానీ ఆత్మ ఎదగలేదు. పశ్చాత్తాపంలో యేసు పాదాల దగ్గర మీకు కావలసిన
దేవుని సన్నిధి దొరుకుతుంది. అసూయ చాలా భయంకరమైందని దేవుడు ఎప్పటికప్పుడే హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఆదరణ మనకు కావాలి, ఆత్మయందు సహవాసం మనకు కావాలి, క్రీస్తునందు హెచ్చరికలు మనకు కావాలి, ప్రేమ వలన ఆదరణ మనకు కావాలి. మేమే పరిశుద్ధులము అని జబ్బలు కొట్టుకుంటాం కాదు. మేము పరిశుద్ధులుగా ఉన్నాము, వేరే ఒకరు అపవిత్రంగా ఉన్నారు, ఈ భావము ఉండకూడదు. ఎందుకంటే ఎవరైనా కొంచెము బాగుంటే తట్టుకోలేని తనము అసూయకుంది. తమ్ముడినే చంపేశాడు. తన తమ్ముడిని చంపేసి తాను చాలా భయంకరమైన పాపం కట్టుకున్నాడు. ఏడి నీ తమ్ముడు అంటే, నా తమ్ముడిని కావలా పెట్టావే ఏంటి? ఈ భాష మనము ప్రజల్లో చూస్తాం. నేను చూశానా? నేను చెప్తానా నీకు? నన్ను అడుగుతున్నావేంటి? ఈ భాష లోకంలో ఉన్నది. అది ఆత్మీయుల దగ్గర ఉండొద్దు. ఆత్మీయుల దగ్గర ఉంటే అది చాలా ప్రమాదం. నా సంతోషము సంపూర్ణము చెయ్యండి. వినయ మనస్సు గలవారే ఒకరినొకడు కంటే యోగ్యుడిగా ఎంచుకొనుచు. వినయ మనస్సు ఉందంటే ఒకని కంట ఒకడు యోగ్యుడిగా ఎంచుకొనుచు. ఒకని కంటే ఒకడు యోగ్యుగా ఎంచుకోవాలంటే ఏమిటంటే, నేను చేస్తున్నాను సేవ, అతనిని చెయ్యని. లేదు, అలా కాదు. ఒక సేవకుడు అంటే ఒక సేవకుడికి పడదు. ఒక కిరాణా కొట్టు ఉంటే ఇంకో కిరాణా కొట్టుకు పడదు. ఒక ఫ్యాక్టరీ ఉంటే ఇంకో ఫ్యాక్టరీకి పడదు. ఒక ప్రభుత్వం ఉంటే ఇంకో ప్రభుత్వానికి పడదు. ఇది ఉండకూడదు. ఇది ఉంటే చాలా ప్రమాదమైంది. సంతోషము సంపూర్ణము చెయ్యడి, ఒకదాని యందే మనస్సుంచుచు. కక్ష చేతనైనను వృధా చేతనైనను ఏమీయూ చెయ్యక వినయమైన మనస్సు గలవారి ఒకరినొకరిని కంటే ఒకరిని యోగ్యునిగా ఎంచుకుని, మీలో ప్రతి వాడును తన సొంత కార్యం మాత్రమే కాక ఇతరుల కార్యము కూడా చూడవలెను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనకు కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది, బైబిల్ మనకి చెప్తుంది. దేవుని ప్రేమను మనకి పంచిపెడుతుంది. వినయము గల వారి దగ్గర ఆయన ఉంటాడు. వినయం ఎవరి దగ్గర ఉందంటే ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఆయన దగ్గర మనము నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం. పరిశుద్ధుడ స్తోత్రం. తండ్రి, మమ్మల్ని బలపరిచిన స్తోత్రం. మాతో ఉన్నందుకు స్తోత్రం, మాలో ఉన్నందుకు స్తోత్రం. అయ్యా, అసూయ చేత ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ అసూయని తీసివేసి ఏళ్లతో సముద్రంలో పడవేయబడినగా కానీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.